శనగలు, కందులైతే అరుగుదల కొంచెం కష్టం కానీ పెసర్లు అలా కాదు, తేలిగ్గా జీర్ణమవుతాయి. మన తెలుగు వాళ్ళకి ఇష్టమైన టిఫిన్లలో పెసరట్టు ముందుంటుంది. రుబ్బి అట్టేయటం సంగతలా ఉంచితే నానబెట్టి మొలకలొచ్చాక తిన్నా రుచిగానే ఉంటాయి. ఎంతో శ్రేష్టమైన పెసర్లు గుండె జబ్బులను రానివ్వవు. ఎంత ఆరోగ్యానికి మంచిదని చెప్పినా కూడా మొలకలు తినడం కొంచెం కష్టమే. కాబట్టి ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. కనీసం 7-8 గంటల పాటు నానబెట్టుకున్నటువంటి పెసర్లను మొలకట్టి తీసుకోవాలి. మొలకల్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల మోతాదులో శనగపిండిని తీసుకోవాలి. శనగపిండి బదులు వరిపిండిని కూడా వాడుకోవచ్చు. ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కొద్దిగా వేయించిన ధనియాల పౌడర్ని, కొత్తిమీరని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతనే టేస్ట్‌కి తగు మోతాదులో ఉప్పుని వేసుకోవాలి. ముందే వేసుకుంటే మనకు క్వాంటిటీ అర్థం కాదు. కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్ద గట్టిగా ఉండేలాగా తడుపుకోవాలి. మరీ జారుడుగా ఉండకూడదు. అట్లాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. తగు మోతాదులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. పెసర మొలకలు ఇక్కడ నేను 200 గ్రాములు తీసుకుంటున్నాను. 200 గ్రాముల పెసర్లకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే సరిపోతుంది. పచ్చిమిరపకాయ ముక్కలు నచ్చకపోతే ఎండుకారం కూడా వేసుకోవచ్చు. కానీ పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నూనె చాలా తక్కువగా కొద్దిగా వేసి ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్ది కొద్ది మోతాదులో చేత్తో ఇలా తీస్తూ మెల్లగా ఇలా రౌండ్గా అదుముకోవాలి. వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా పెనం పైన వేయించుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. పెసర్లలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉండడం వలన ఎర్ర రక్త కణాల ఉత్పత్తి బాగుంటుంది. అన్నింటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని తయారు చేస్తున్నప్పుడు మంటని కంప్లీట్గా తగ్గించి లో ఫ్లేమ్లోనే ఉంచాలి. మనం ముందే మాట్లాడుకున్నట్టుగా పెసర్లు చాలా త్వరగా జీర్ణమవుతాయి. ఇవి ఉడకడానికి కూడా చాలా తక్కువ టైమే తీసుకుంటాయి. ఈ విధంగా అన్నింటినీ వేసుకున్న తర్వాత 2 నిమిషాల సేపు వేయించుకొని మరోవైపు తిప్పుకొని వేయించుకోవాలి. అటు ఇటు రెండింటిని వేయించుకోవడానికి సరిగ్గా 5 నిమిషాల సమయం పడుతుంది. పెసర మొలకలతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వీటిని మార్నింగ్ టిఫిన్లా తినొచ్చు. లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా తినొచ్చు. వీటికి చట్నీ లేకపోయినా సరే బాగానే ఉంటాయి. మీకు తినాలనిపిస్తే పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ ట్రై చేయొచ్చు. లేదంటే సాస్తో పెట్టుకొని కూడా తినొచ్చు. పిల్లలైతే సాస్తో తినడానికి ఇష్టపడతారు. ఇన్ని సుగుణాలున్నటువంటి పెసర్లని మనం ఖచ్చితంగా రెగ్యులర్గా మన భోజనంలో భాగంగా చేసుకోవాలి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పెసర మొలకలతో నేను ప్రిపేర్ చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్, రిలేటివ్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.